కోసం రమ్మంటోందిరా. మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ, ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు, ఒంటి మిట్టలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులిబిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది. అయ్యో హత విధి, ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న మా కోసం దయచేసి, పులివెందుల కన్నా ముద్దు బిడ్డవు నీవేలే. చాలా మీటింగ్లు ఉన్నాయన్న, ఎలక్షన్ అయితే నాకు ఎంపీగా వర్మన్న నువ్వు నడిచే వర్మన్న బాబు వర్మన్న బండ్లో వెళ్ళిపో. లాస్ట్ సైడ్ కూర్చున్నా అమ్మా నమస్తే అన్నా, నమస్తే నమస్తే అన్న, నమస్తే అన్న. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ఆశీర్వాదం, మీ ఓటు అడగడానికి వచ్చింది. మీ ఓటుతో పాటి మీ ప్రేమ, మీ అభిమానం కూడా రాజశేఖర రెడ్డి గారికి బిడ్డకి అవసరం. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని, మీకు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. మీకందరికీ తెలుసు, కడప రాజకీయాలు, కడపలో జరుగుతున్న విషయాలు. 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు సిబిఐ అందరినీ బయటపెట్టి అవినాష్ రెడ్డి గారి పేరుని అక్యూజ్డ్ గా, దోషిగా హత్య చేయించిన వారిలో ఉన్నాడు అని సాక్ష్యాలు, ఆధారాలు అన్ని బయటపెట్టింది సిబిఐ. మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన చావుకు కారణమై సహకరించిన అవినాష్ రెడ్డిని 5 సంవత్సరాలుగా కాపాడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి మళ్ళీ పోటీకి నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయమని రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలలో ఉంటే ఆయన కోసం, ఆయన పార్టీ కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కానీ ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి, హంతకుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం తప్పు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. మీ అందరూ కూడా న్యాయం పక్షాన నిలబడాలని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని న్యాయం అడగడానికి వచ్చారు. దయచేసి ఆశీర్వదించాలని, న్యాయం పక్షాన నిలబడాలని, నేరాన్ని గెలవనివ్వొద్దని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వివేకానంద రెడ్డి బిడ్డ చేతులు
మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు నన్ను ఆశీర్వదించండి అన్న. రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ బిడ్డ అనుకొని ఎంపీగా గెలిపించండి. నిజంగానే మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడనే ఉంటుంది, ఇక్కడనే బతుకుతుంది. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆశీర్వదించండి అమ్మ, ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి అన్న. హస్తం గుర్తు అమ్మ, హస్తం గుర్తు అమ్మ, అమ్మ హస్తం గుర్తు, అమ్మ హస్తం గుర్తు అన్న. రాజశేఖర రెడ్డి గారి గుర్తన్న, ఆశీర్వదించండి. హస్తం గుర్తు అభయ హస్తం అవుతుందమ్మా, చేయి గుర్తు. ఆశీర్వదించండి అమ్మ. మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పేపర్ వైట్ పేపర్ ఇస్తారమ్మా. ఇదే ఎంపీ పేపర్, తెల్ల పేపర్ ఎంపీ పేపర్. 4వ గుర్తు హస్తం గుర్తు. రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలని మరొకసారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఉంటా అమ్మ, అన్నా ఉంటా, అన్నా ఉంటా. ఈ రెండు గుర్తు పెట్టుకొని మే 18వ తారీఖున మీ 2 పవిత్రమైన ఓట్లను కాంగ్రెస్ పార్టీ గుర్తున్నటువంటి హస్తం గుర్తు మీద వేసి కడప ఎంపీగా షర్మిలమ్మ గారిని, పులిందల ఎమ్మెల్యేగా ధ్రువ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా వివేకవంతులైన మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు రాజకీయ అజాత శత్రువు, సౌమ్యుడు, అందరికీ అందరికీ అందుబాటులో ఉండేవాడు, రాజశేఖర రెడ్డి గారికి ప్రియమైన తమ్ముడు అయినటువంటి స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఏకైక కుమార్తె విద్యాధికురాలు డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు మాట్లాడతారు. అయ్యవారిపల్లెకు నుంచి వచ్చిన అందరికీ నమస్కారం. నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతుర్ని, డాక్టర్ సునీతమ్మని. అన్న, అమ్మ, మీకు అందరికీ రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు బాగా తెలుసు, అందరికీ బాగా పరిచయం. వాళ్ళు మన కోసం ఎన్ని పనులు చేశారో మీకు అందరికీ తెలుసు. ఈరోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయి, హత్య చేయబడి, దారుణంగా కిరాతకంగా హత్య చేయబడి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. 5 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. పులివెందుల కోర్టు, పోలీస్ స్టేషను, కడప ఎస్పీ ఆఫీసు, డీజీపీ ఆఫీసు, సిబిఐ ఆఫీసు, అందరు పోలీసుల చోట జరిగి, పులివెందుల కోర్టు కానీ, కడప కోర్టు కానీ, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు, తెలంగాణ కోర్టులు, అన్ని కోర్టులు తిరిగి 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 ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. అమ్మా, అన్న, న్యాయం చేయండి అమ్మా. వివేకానంద రెడ్డి గారు మన మనిషి, మనందరికీ కష్ట సుఖాల్లో తోడుపడిన మనిషి, మన మనిషి, మన ఇంటి మనిషి. మన ఇంట్లో ఇట్లా జరిగితే న్యాయం సహించాలనా? నేను సహించాలనా అమ్మా? మీ ఇంట్లో ఇట్లా జరిగితే మీరు ఊరుకుంటారా అన్న? మీరు ఊరుకుంటారా? ఆలోచించండి. ఇంత అన్యాయం జరిగింది. ఇప్పుడు మనకు ఒక పక్కన నిందితుడు ఉన్నాడు. సిబిఐ చెప్పింది వివేకానంద రెడ్డి చంపింది వీళ్ళు అని. ఒక పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు నిందితుడు. ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఉంది. మీరు నిందితుడు వైపా, న్యాయం వైపా? నిందితుడు వైపా, న్యాయం వైపా? మీరే అడగండి. ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి ఓటు కోసం వచ్చి అడిగితే మీరు అడగండి, ఏంటమ్మా సునీతమ్మ ఇట్లా చెప్తుంది, మీరు నిందితుడు కదా, రేపు మాపు జైలుకి వెళ్తారు కదా, జైలుకి పోతే మీరు అందుబాటులో కూడా ఉండరంట కదా, మీకు ఎట్లా ఓటు వేయాలని మీరే అడిగి చూడండి. ఏం చెప్తారో మీరు ఆలోచించుకోండి. మీలలో మీరే విచారించుకోండి. వివేకానంద రెడ్డి గారు మనకేమేం చేసినారో, రాజశేఖర రెడ్డి గారు మనకేమేం చేసినారో మీరే చర్చించుకోండి, ఆలోచించుకోండి. ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. మీరు వివేకానంద రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం చేపిస్తారా లేదా నిందితుడు వైపు ఉంటారా? న్యాయం జరిపించాలంటే హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. వివేకానంద రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం జరిపించండి. షర్మిలమ్మను ఆశీర్వదించండి, దీవించండి. షర్మిలమ్మను దీవించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతిని కలిగించండి అమ్మా. అన్న, వివేకానంద రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఆత్మకు శాంతిని కల్పించండి. షర్మిలమ్మను దీవించి హస్తం గుర్తుకు ఓటేయండి అన్న. పులివెందుల అసెంబ్లీకి
కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యార్థికుడు, వేంపల్లె వాసి అయిన మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. ఐవారపల్లి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. అన్న, అక్క, ఈ నెల 13వ తేదీ జరగబోవు ఎలక్షన్లలో మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ సిరిమిలారెడ్డి గారు కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా పులివెందుల అసెంబ్లీ నుంచి మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి అనే నేను పోటీ చేస్తున్నాను. మా ఇద్దరికి కూడా హస్తం గుర్తు మీద ఓటు వేపించి మమ్మల్ని ఇద్దరిని కూడా దీవిస్తే మీ అందరికీ అందుబాటులో ఎలవేళలా మీ సదాసేవలో ఉంటామని తెలియజేస్తూ మరొక్కసారి హస్తం గుర్తు మీద మీ ఓట్లు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. శర్మిలమ్మ నాయకత్వం, శర్మిలమ్మ నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వివేకానంద రెడ్డి. ఇప్పుడు పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగ బిడ్డ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటుకు హస్తం గుర్తు మీద కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న వైఎస్ శర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. అన్నా నమస్తే, అమ్మా నమస్తే. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఏ రాజశేఖర రెడ్డి గారైతే మీకు 30 ఏళ్ళు సేవ చేశారో, 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారో, ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడం జరుగుతుంది. మీ అందరూ ఆశీర్వదిస్తారని, మీ ఓటు కోసం, మీ ప్రేమ కోసం, మీ అభిమానం కోసం అడగడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఒకవైపు నేను నిలబడి ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇంకోవైపు వైసీపీ పార్టీ తరఫున అవినాష్ రెడ్డి గారు నిలబడి ఉన్నారు. అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఎంపీ కాదు, 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. మరి 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా ఒక్క పోరాటమైనా చేశాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. పార్లమెంటుకు పోతున్నారు, వస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు, వస్తున్నారు. కానీ అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలలో ఒక్కసారైనా కడప స్టీల్ కోసం కొట్లాడారా? అక్కడ ఒక ధర్నా చేశారా? ఏదైనా సాధించుకొచ్చారా? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా సిబిఐ కోసం ఆయనను కాపాడు కోసం వెళ్తున్నారు తప్పితే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో ఓట్లేసిన మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా నిలబడింది. నేనైతే మేలు చేయగలను అన్న నమ్మకం నాకుంది. పైగా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన కేసులో సిబిఐ నిందితుడిగా, అక్యూజ్డ్గా చేర్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. హత్య చేయించిన వారిలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని సిబిఐ ఆరోపణ చేస్తుంది. మరి 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారు చనిపోయి, హత్య చేయబడి, గొడ్డలితో 7 సార్లు నరికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం జరిగింది. 5 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగలేదు. సునీతారెడ్డి వివేకానంద రెడ్డి గారి బిడ్డ. తిరగని కోర్టు లేదు, ఎక్కని మెట్టు లేదు, తట్టని తలుపు లేదు న్యాయం కోసం. 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినాష్ రెడ్డి గారు చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు కాపాడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది, ఇలా హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి, అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి, ఇలాంటి వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని. ఇది అన్యాయమో అని రాజశేఖర రెడ్డి బిడ్డకు అనిపించింది కాబట్టే ఈరోజు ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వివేకానంద రెడ్డి గారికి కొడుకులు లేరు, ఒకటే బిడ్డ. రాజశేఖర రెడ్డి గారి కొడుకే వివేకానంద రెడ్డి గారికి కూడా కొడుకు. అలాంటిది తండ్రంతటి వాడు
తండ్రి తర్వాత తండ్రంతటి వాడు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి. అయినా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని అవినాష్ రెడ్డిని సిబిఐ చెప్తున్నా కూడా అదే అవినాష్ రెడ్డిని వెనుకేసుకురావడమే కాకుండా కాపాడమే కాకుండా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఎదురు నిలబడింది. ఇది అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. నా ఇంటిని, నా బిడ్డల్ని అందరినీ పక్కన పెట్టి 3200 కిలోమీటర్లు జగన్ రెడ్డి భవిష్యత్తు కోసం, ఆయన పార్టీ భవిష్యత్తు కోసం పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కానీ ఈరోజు ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది? ఎందుకంటే వివేకానంద రెడ్డి గారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అన్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి. 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయి. 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి రక్తము మన గడ్డ మీద న్యాయం కోసం ఇంకా ఆక్రోశిస్తూనే ఉంది. మరి న్యాయం చేయాలని మీ అందరినీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ చేతులు జోడించి కొంగు చాచి అడగడానికి వచ్చాం. ఆశీర్వదించండి. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేక వివేకానంద రెడ్డి గారిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు మీకు ఎంపీగా కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఏ వైపో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. న్యాయం చేయమని ప్రజా కోర్టులోనైనా న్యాయం దొరుకుతుందన్న నమ్మకంతో రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రపంచం అంతా చూస్తుంది. కడపలో న్యాయం గెలుస్తుందా, నేరం గెలుస్తుందా అని ప్రపంచం అంతా చూస్తుంది. ఆలోచన చేసి ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాం. అమ్మా ఆశీర్వదించండి, అమ్మా ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ధ్రువకుమార్ యువకుడు, ఉత్సాహవంతుడు, కష్టపడి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాడు. ఆశీర్వదించండి. అమ్మా ఇది బ్యాలెట్ పేపర్. మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ పేపరు వైట్ పేపరే ఇస్తారు. వైట్ పేపరు ఎంపీ పేపర్, తెల్ల పేపర్, 4వ నెంబర్ హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గుర్తు. రాజశేఖర రెడ్డి గారి గుర్తు కూడా హస్తం గుర్తే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గుర్తు కూడా హస్తం గుర్తే. ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఆశీర్వదించండి అన్న, అన్న ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి.